హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియోలో శ్రీరాంపురం కొండ గురించి ఈరోజు చాలా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చాలామంది డౌట్స్ కూడా ఈ వీడియోతో క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరాంపురం ఎక్కడ బ్రో, లొకేషన్ చెప్పండి, లొకేషన్ పెట్టండి, మేము కూడా చూస్తాము అని చెప్పేసి చాలామంది అడిగారు. శ్రీరాంపురం కొండ గురించి కూడా పూర్తిగా పెట్టండి బ్రో అని చెప్పేసి అన్నారు. సో ఇదైతే నర్సాపేట నుండి వస్తుంది బ్రో. ఇటు వచ్చేసి పురుగురాల నుండి వస్తుంది అనమాట. రోడ్డు బైపాస్ అనమాట, మెయిన్ రోడ్డు కూడా అవుతుంది కొండ. ఇక్కడ ఎదురు స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇట్లా లొకేషన్ అయితే ఇది బ్రో. ఇది వచ్చేసి పల్నాడు డిస్టిక్ నగరికల్లు మండలం, నగరికల్లుకి 2 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. సో ప్రతిసారి కామెంట్ సెక్షన్లో లొకేషన్ అడుగుతున్నారు కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది అనమాట మీకోసం. సో వీడియోని అయితే చివరిదాకా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న పూర్తి స్థాయి లొకేషన్ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది ఏంటంటే, శ్రీరాంపురం కొండ ఎలా ఉంటుంది, ఇక్కడ హంటింగ్ ఎలా జరుగుతుంది, సో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి, ఇక్కడ డైమండ్స్ దొరికే ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అనేది నేను ఈరోజైతే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో వీడియో అయితే చాలా లెంతీగా ఉండడం వల్ల ఇది పార్ట్ 1గా తీయడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో కొండ మీద ఎటువంటి లొకేషన్స్లో ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ స్టోన్స్ దొరుకుతున్నాయి కొండ మీద అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి పైకి ఎక్కడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొండపైకి ఎక్కాను. సో కొండపైన చూస్తున్నారు కదా, కొండపైన అయితే అన్ని చోట్ల ఇట్లా తవ్వడం మటుకు కన్ఫామ్గా చేసినారనమాట. మొత్తం అసలు కొండకు ఎక్కడ ఖాళీ లేకుండా అనేది ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గుంతలుగా తవ్వేశారు చాలామంది. ఒకప్పుడు అయితే ఈ కొండ చాలా నీట్గా కనబడేది, ఇప్పుడు ఇలా తవ్వడం వల్ల ఇట్లా గుంతలుగా కనపడుతుంది అనమాట. సో చూడండి, ఈ వీడియోలో అక్కడ కొండపైకి వెళ్ళడం వల్ల ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి చూపిస్తున్నాను చూడండి. సో నేనైతే ఒకటి చెప్పగలుగుతున్నాను ఏంటంటే, ఇక్కడ స్టోన్స్ అనేది నేను ఇప్పుడు ఏరే ఈ మొత్తం ఎవరో తవ్వితే మిగిలిపోయినాయి. నేను జస్ట్ ఇక్కడ స్టోన్స్ ఇలా ఉంటాయని చెప్పి చూపించడం జరుగుతుందనమాట. ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అందరూ తవ్విన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన వాటిని నేను చూడంగా ఇట్లాంటి స్టోన్స్ అయితే బయటపడుతున్నాయి. సో మనం అయితే తవ్వింది కాదు, ఇది ఎవరో తవ్విన స్టోన్స్ వెతకడం వల్ల ఇట్లాంటి స్టోన్స్ వాళ్ళు హంటింగ్ చేసిన తర్వాత మిగిలిన వాటిలో ఇట్లాంటి స్టోన్స్ కనపడుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, స్టోన్స్ అయితే ఇట్లాంటివి దొరుకుతున్నాయి అన్నమాట. పైకి వస్తే అంటే కింద కూడా ఇట్లాంటివి దొరుకుతాయి. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 2 రకాలు 3 రకాల స్టోన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా డైమండ్ షేప్స్ అనేవి చూడండి, మీకే అర్థమవుతుంది ఎట్లా ఉంటాయి అనేది. పైకి వస్తే ఇట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదు. లైక్ కొట్టవచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంచడం కోసం ట్రై చేస్తాను. సో ఇక్కడైతే స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మన వాళ్ళు అయితే మటుకు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ సైకాలజీని బాగా ఫాలో అవుతారనమాట. ఏదో సినిమాలో మనం చూసాము ఏంటంటే, మనం బాగుపడిపోయినా బాధ లేదు, పక్కనోడు మటుకు బాగుపడకూడదు అన్న రీతిలో ఇక్కడ చాలామంది గుంతలు తవ్వేసిన తర్వాత ఏం చేశారంటే, అట్లాగా వదిలేయకుండా మళ్ళీ బూట్ చేశారు. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ తవ్విన వాటిని తవ్వుకుంటున్నారే తప్ప ఆ కొత్త ప్లేసులు తవ్వాలనే ఆలోచన కూడా లేకుండా అట్లా వాటిని తవ్వేసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారనమాట. సో తవ్విన వాళ్ళనే రేపు వచ్చి ఇక్కడ తవ్వేసాము, హంటింగ్ చేసాం కదా, ఇంకొంచెం ఒక 2 అడుగులు తవ్వాము, ఇంకొక అడుగు తవ్వచ్చు కదా అన్న ఆలోచన కూడా ఉండకుండానే బూట్ చేసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఎదుటోళ్ళు వచ్చేసి అదే మట్టిని అటు ఇటు తవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అంత గలీజ్గా ఉంటుందన్నమాట ఇక్కడ మట్టి తవ్వినట్టుగా. సో ఇక్కడైతే ఇటుగో చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి స్టోన్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో
ఏదైనా కానీ ఇక్కడ దొరుకుతాయి అనేది చాలా నమ్మకంతో వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేను గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడికి వచ్చే ఒక 100 మంది వస్తున్నారు అనుకుంటే రోజుకి, ఆ 100 మందిలో కనీసం 80% మందికి, 80 నుంచి 85% లోపు చాలామందికి డైమండ్స్ కానీ క్రిస్టల్ స్టోన్స్ కానీ అసలు డైమండ్ ఏ షేప్లో ఉంటుందో కూడా తెలియకుండా ఏరుకోవడం నేను చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలామందికి చాలాసార్లు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను. అయినా కానీ రోజుకు అందరూ ఒకేసారి రారు కదా, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, దూరం నుంచి కూడా వస్తున్నారు. సో అవగాహన లేకుండా వచ్చి ఇక్కడ ఎండకి ఏ రాయి అయితే కనిపిస్తుందో మెరిసింది అనుకొని అదే రాయిని, నార్మల్ రాయిని కూడా తీసుకొని ఒక ఆమె అయితే కనీసం 5-6 కేజీలు సుమారు ఏరిందనమాట. సో నాకైతే బాధ అనిపించింది. ఆమె గత 2 రోజుల నుంచి అక్కడే ఉండేసి ఏరుకుంటుందంట. ఆ ఏరుకున్న రాళ్ళు కూడా అన్ని నార్మల్ రాళ్ళే, కనీసం క్రిస్టల్స్ లాంటివి కూడా ఏరుకోలేదు పాపం. ఆమె అయితే నార్మల్గా పిచ్చి రాళ్ళు ఏరుకుందనమాట. సో చాలామందికి అయితే ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే, మీకు అవగాహన ఉంటేనే హంటింగ్కి రండి. ఎవరికో వస్తున్నారు, ఎవరికో దొరుకుతుంది, మాకు కూడా దొరుకుతుంది ఆశతో అయితే రావద్దు. ఇది మటుకు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడైతే హంటింగ్ చేయాలంటే పోలీసు వారైతే ఖచ్చితంగా ఉంటున్నారు. ఏ సమయంలో ఉంటారు, ఏ సమయంలో ఉంటారో కూడా తెలియదు. ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయనేది ఇప్పుడైతే చాలా రేర్, అంటే జనం రావట్లేదు కాబట్టి దొరుకుతున్నాయి అనేది చాలా తక్కువగా దొరుకుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎప్పుడుకో ఒకటి అది కూడా దొరుకుతుందో లేదో కూడా అయితే నమ్మకం అయితే తక్కువే అని ఇక్కడ జనం అయితే అనుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నమ్మకం అయితే ఇట్లాంటి స్టోన్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది, వీటిల్లో ఉంటుంది అనుకుంటేనే మీరు హంటింగ్కు ఇది కావచ్చు అన్నమాట. ఇట్లాంటి స్టోన్స్లో హంటింగ్ చేయడానికి డైమండ్స్ దొరుకుతాయని నమ్మకం మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మాత్రమే మీకు వీడియో తీసి చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి స్టోన్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. వీటిల్లో డైమండ్స్ ఉంటాయా లేదా అనేది నాకు కూడా తెలియదు చెప్పాలంటే. చాలామంది అయితే దొరుకుతుందని చెప్పేసి అంటున్నారు, దొరికాయి కూడా అన్నారు. సో మీరు కూడా బలంగా కోరుకోండి ఫ్రెండ్స్. నాకు ఒకటి దొరికితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను కదా, పలానా చోట దొరికిందని. ఒక్కసారని కోరుకోండి. సో అదనమాట విషయం. ఈ వీడియోలో అయితే ప్రజెంట్ ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో కూడా ఇంకా ఎట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయని కూడా చూపిస్తానమాట. ఖచ్చితంగా అయితే వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే అది నలుగురికి వెళ్తుందనమాట. దాని ద్వారాగా మన వీడియోస్కి లైక్స్గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసినట్టు వాళ్ళు అవుతుందన్నమాట. ఇట్లాంటి వీడియోస్ చేయడానికి మీరు మంచి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇక్కడ ఇట్లాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి. ఇది ఒక్క సైడ్ మాత్రమే, ఇంకొక చోట ఎలా ఉంటుందనేది పార్ట్ 2లో చూపిస్తాను. సో వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.